ఈ గ్రామానికి వచ్చేసి మొత్తం 23 పనులు చేయడం జరిగింది సార్. అందుకు గాను కూలీల వేతనాలుగా 20,45,002 అనేది ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా సామాగ్రికి సార్ 38,212 రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగింది సార్. ఎక్స్పెండిచర్ డీటెయిల్స్ సార్. నెక్స్ట్ వచ్చేసి సార్ 5వ అంశం సార్. ఇక్కడ మొత్తం 4 పని గుర్తింపు సంఖ్యలలో మనం వచ్చారు సార్. రమేష్ సార్ పిలుస్తున్నారు సార్. ఇక్కడ మనకు అకౌంట్ సరి నెంబర్ సరి చేయగలరని మనకు 2 అంశాలు రావడం జరిగింది సార్. ఏది? అవును సార్, ఇదే కదా. అవును సార్. సరి చేశారా మరి? చేయలేదు సార్. చేశాను సార్. వాళ్ళకి కాల్ చేసాము. ఆధార్ నెంబర్ రాంగ్ పడిందంటే మనకి ఇక్కడ ఆపరేటర్ దగ్గర తీసుకొచ్చి సెట్ చేసాం సార్. అది ఓకే అయిపోయింది. మిగతా వాళ్ళకి ఎందుకు రావట్లేదు? అంటే ఏదో ఒకటి చెప్పి పోయి కూర్చుంటే అక్కడ అయిపోతుంది మన పని. ఇప్పుడు 2 గ్రూపులకే ఇచ్చి ప్రిఫరెన్స్ మిగతా వాళ్ళకి ఎందుకు? ఆ 2 గ్రూపులు రావడానికి ఇంట్లో చూస్తున్నారు. చిన్న కూడా కొంతమంది వస్తున్నారు సార్. వచ్చిన వాళ్ళకి పెట్టిస్తున్నాం సార్. అక్కడికి అంటే లాంగ్ అక్కడ దాకా నడుచుకుంటూ పోవడం ఇట్లా ప్రాబ్లం అవుతుంది అని కొంతమంది రావట్లేదు సార్. వాళ్ళు ఇక్కడే పెట్టమనంటే అక్కడ మనకు ఆ విలేజ్లోనే పెట్టమంటున్నారు సార్. వర్క్ ఆ విలేజ్లో అంటే ఇప్పుడు స్పెషాలిటీ చాలా ఉన్నాయి సార్. వర్క్ వాటరింగ్ పేమెంట్ చేశారు సార్. దానికి సంబంధించి మనం ఏ నెలలో వాటరింగ్ చేసాము, ఎన్ని మొక్కలకు వాటరింగ్ చేసాము, ఎన్నిసార్లు పోసాము అనేది మనకు రికార్డ్ చేయాలి సార్. రిజిస్టర్ గ్రామ పంచాయతీ ట్రాక్టర్ తీసుకెళ్ళి రాసాం సార్. ఈరోజు వస్తుందా? వచ్చిందా? రాలేదు? లాస్ట్ ప్రేషర్ దాని ప్రకారంగానే మనం పేమెంట్ అనేది చేయాలి సార్. వాస్తవంగా అంటే మా దాంట్లో రాసాం కనుక సపరేట్గా రావాలని సార్ ఎట్లా పేమెంట్ చేస్తారు? దేని పే చేసుకుంటారు? డిడక్షన్ చేయలేదు మేడం. పోల్ పీటీసీ అనేది డిడక్షన్ చేయాల్సింది. పోల్స్ అనేది గ్రావెల్ రేషన్ ఏసీ షీట్ అండ్ టాయిలెట్ ఫ్లోరింగ్స్ ఇలా రాస్తాను సార్. వాళ్ళు ఇండివిజువల్గా రావాలి. గారు మీరు ఒక టెక్నికల్ పర్సన్ అయ్యండి అండి రానంటే కలవడానికి కాదు. ఇది ప్రూఫ్ అడుగుతున్నారు. అది లేదంటున్నారు. ఫోటోస్ చూపించండి. మీరు వేసిన పేమెంట్ అంటే మీరు తీసుకురాలే అంటున్నారు. మీరు వేసేటప్పుడు కానీ వాళ్ళు చెప్పేటప్పుడు కానీ ఫోటోస్ కానీ వాళ్ళు కన్సిడర్ చేస్తారు. సర్పంచ్ గారిని ఎందుకు రావుతున్నారు? రికార్డ్ చేసి కదా వాళ్ళని ఎందుకు పాపం ఇక్కడ డైరెక్ట్గా నిలబెడతారు? అవును, మీరు ఇస్తే పోయింది, మీరు ఇస్తేనే పోయింది, మీరు రాస్తేనే పోయింది. ఏసీ షీట్స్ మ్యాజిక్ సోప్ అయిపోయింది. మీటింగ్ పెట్టించాను నేను 10 నుండి 11 వరకు సేమ్ సార్.
అర్థమవుతుందా ఏం చెప్తున్నాము? ఏదో చెప్పడానికి రాగట అర్థమైందా? వాళ్ళు చెప్పిన పాయింట్ అర్థమైందా కాదు? రెండు రాగా సబ్జెక్ట్ ఇద్దరు ఒకటే దాంట్లో ఆ మస్టర్లు కూడా చూపెట్టడం జరిగింది సార్ మేము. ఎట్లా మర్చిపోతాయి ఇప్పుడు ఫ్రైడే అది ఇష్యూ నెంబర్ 18 నుండి 24 వరకు సార్. సేమ్ అకౌంట్ నెంబర్ ప్రాబ్లమ్స్ అదేవిధంగా ఆధార్ ఫీడింగ్ సార్. రావాలని రాయలేదు, ఏం రాలేదు అసలు. టోటల్ క్వాంటిటీకి డైరెక్ట్ పేమెంట్ చేశారు. వర్క్ ఫైల్ కూడా లేదు సార్, నేమ్ బోర్డు లేదు. ఈ డోర్ కూడా సేమ్ ఇంతకుముందు లాగానే సార్. లీజ్ ఫిక్స్ సింటెక్స్ ట్యాంక్ అంటే చూపించారు సార్ తర్వాత. అయితే మొత్తం పర్సెంట్ అయిపోయింది. మనకి ఇచ్చారు. సింటెక్స్ ట్యాంక్స్ లీజ్ బిట్స్ చూపించడం జరిగింది. అంటే అవి తీసేయాలి. 11,000 మిగిలినవి తేడా వచ్చింది వాస్తవం. మీరు టాయిలెట్ రాసేది ఉంటే మనం దానికి మెజర్మెంట్ తీసుకొని మేమే దాన్ని తీసుకునే వాళ్ళం సార్. కానీ మీరు రాయలేదు కదా, రాయండి మనం ఎట్లా తీసుకుంటాం? పేమెంట్ కాలేదు. ఆ క్వాంటిటీ అక్కడికి నారాయణ కడుపు ఓన్లీ మనం టాయిలెట్ ఒకటి కొంచెం పెద్దగా కట్టించు అలా అవి పెట్టుకోవచ్చు. మనం దీనికి ఆర్ఆర్ చేయలేదు. వర్క్ క్లోజ్ అయిందా? అది క్లోజ్ అయినా ఎట్లా చేస్తారు? చేయడానికి లేదు, చేయడం లేదు. ఏసీ గారి నుంచి మళ్ళీ మోటార్ కవర్ చేసి వాళ్ళు 21ది కదా ఇది. అవును సార్, వాళ్ళకి వీళ్ళకి ఏ పేమెంట్ వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళ గురించి తీసుకొని 2 సంవత్సరాలు అయితే ఎప్పుడు ఇస్తారా? వాళ్ళు ఇస్తారా? అడుగుతాం సార్. అడుగుతావా? అడగకపోతే నువ్వు కడతావా? అంతే సార్, ఇస్తేనే వాళ్ళు ఇచ్చిన తర్వాత ఇల్లే ఓకేనా? కట్టేస్తారు. అడగకపోతే నువ్వు కట్టు మరి. కరెక్టే చెప్పు మరి. ఓకే సార్. ఇచ్చేదైతే గ్రామ సభ అయిన తర్వాతనే ఇవ్వాల్సింది. 100 days పూర్తయిన తర్వాత పేమెంట్ అనేది కాలేదు వీళ్ళకి. ఇది కూడా 2021 వరకు సార్ వర్క్ క్లోజ్ అయింది సార్. వాళ్ళు డబ్బులు పడ్డాయట, వాళ్ళకి ఇవ్వట్లేదట అమౌంట్. ఇప్పుడు చాలా లేట్ ఇది. ఎప్పటిది పేమెంట్? 22 సార్, మే 22. మే 22, 1.5 year అయింది. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 14 సార్. డిమాండ్ అనేది తీసుకుంటున్నారు కానీ నో డిమాండ్ అనేది తీసుకోవడం లేదు సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది లేదు సార్. పేస్లిప్స్ అనేది పంపిణీ చేయడం లేదు అని చెప్పడం జరిగింది సార్. డోర్ టు డోర్ లేదు, అది ఇస్తేనే మాకు ఎంత అమౌంట్ పడుతుంది అనేది తెలుస్తుంది, మాకేం తెలియట్లేదు అని అంటున్నారు. 7 రిజిస్టర్ సార్, డిమాండ్ రిజిస్టర్ మరియు పనుల రిజిస్టర్, సామాగ్రి రిజిస్టర్ అనేది అప్డేషన్ లేదు సార్. మేము చెప్పేది కూడా మీరు వినాలి. సార్ క్వాంటిటీ ఉండాలి. సార్ అది వాస్తవానికి 0.6తోనే డెప్త్తోనే ఎస్టిమేట్ చేయడం జరిగింది సార్. కూలీలు పని ప్రదేశంలో చేసేటప్పుడు డెప్త్ ఎక్కువ చేయకుండా పై పైన చేసుకుంటూ వెళ్ళడం వల్ల కాలువ పూర్తిగా లెంత్ కంప్లీట్ అయింది సార్.
ఎస్టిమేట్ కాస్ట్ మాత్రం అట్లా మిగిలింది సార్. 35% మాత్రమే ఎస్టిమేట్ కాస్ట్ పేమెంట్ అయింది సార్. వచ్చి చెప్పింది తప్ప, ఇంతకుముందు చెప్పింది తప్ప, పిట్ అనేది తప్ప. సార్ పిట్లో పిట్ అని ఇంతకుముందు చేసి సార్ అట్లా కూడా చెప్పాం కదా సార్. మరి ఇప్పుడు డెప్త్ తక్కువ అంటున్నావు, మళ్ళీ ఇంతకుముందేమో ఇప్పుడేమో డెప్త్ తక్కువ. అప్పుడు కూడా డెప్త్ తక్కువ సార్, రిపీటెడ్ చేసింది సార్ అని చెప్పిన సార్. పిట్ అంటే డబుల్ పిట్ తీయడం సార్. ఫస్ట్ వారం చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ వారం అట్లే చేసింది సార్. అందుకోసం డెప్త్ పెరుగుతుంది కదా, సైట్లో డెప్త్ ఎక్కువ ఉంది కదా. డెప్త్ ఎక్కువ ఉన్నది అంటే మళ్ళీ లెంగ్త్ తక్కువ రావాలి కదా. ఇట్లా మనం కంటిన్యూషన్ క్లారిటీగా చెప్పండి. ఇప్పుడు డెప్త్ 2 సార్లు వచ్చింది అని అంటే 0.3 2 సార్లు వచ్చిందంటే లెంగ్త్ హాఫ్ తగ్గుతుంది. కానీ ఇక్కడ ఎన్నర్ ఫీట్ అని రాలేదు సార్. కంటిన్యూషన్ ఎంపీ మరి మాకు లెంగ్త్ 2000 ఎందుకు చూపెట్టిండ్రు? 2 సార్లు చూపెట్టింది సార్. ఎట్లనన్నా చూస్తారు, మమ్మల్ని మిస్గైడ్ చేయడం. ఉన్న కాలువ ఏదైనా చూడండి. ఏం చెప్తున్నారో వినండి. మీరే 2 స్టేట్మెంట్లు ఇస్తే 5 నిమిషాలలో 2 స్టేట్మెంట్లు ఇచ్చారు. స్టేట్మెంట్లలో కూలీలు డెప్త్ సరిగ్గా తీయలేదు అన్నప్పుడు లెంత్ పెరుగుతుంది. ఓకే, ఇప్పుడు పిట్లు ఆడిట్ అయిపోయింది అని అంటే ఆడిట్ కోసమైనా మీరు వర్క్ ఫైల్ మెయింటైన్ చేసి అట్లానే బట్ టేబుల్తో పాటు ఏం కదా అనేది నిర్వహించడం లేదు సార్. పని జరుగుతున్నప్పుడు ఫోటో మాత్రం నిర్వహిస్తున్నారు. వర్క్ ఫైల్స్ అనేది ఇవ్వలేదు సార్. 23 ఎంబుక్లలో రైతు కూలీల సంతకాలు అనేది తీసుకోవడం లేదు సార్. రోల్ కాల్ అనేది లేదు సార్. పిఎస్ గారు డైలీ వారి పెడుతున్నారు కానీ రోల్ కాల్ అనేది చేయడం లేదు సార్. పెట్టాలి కదా, తెలియదా కొత్తగా మరి మరి వాళ్ళు ఏం పెట్టండి అదే కదా నేను అడిగేది. పెట్టేదాని గురించి ఓకే, వాళ్ళు పెట్టిన దాని గురించి అడగలేదు, పెట్టిన దాన్ని అడుగుతున్నారు. ప్రొసీజర్ తెలియదా అని అడుగుతున్నారు. పెట్టేసుకోండి, ఈసారి నుంచి మళ్ళీ రిపీట్ చేయాలి. పైన పెట్టాలని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. 25 సార్. కాబట్టి వాళ్ళు ఏం బుక్ రికార్డ్ చేయట్లేదు. తర్వాత రికార్డ్ ఇష్యూ నెంబర్ 10 సార్. వివిధ వర్క్ ఐడీలలో 28 మంది హక్కుదారులు 155 రోజులు పనిచేసినట్టు మస్టర్నందు హాజరులు సంతకాలు ఉన్నాయి సార్. వాళ్ళకు పేమెంట్ చేసే క్రమంలో 100 days కంప్లీటెడ్ అని రాయడం వలన వాళ్ళకి పేమెంట్ అనేది ఇప్పటివరకు కాలేదు సార్. క్వాంటిటీ డిడక్షన్ చేశారు సార్.
ఇష్యూ నెంబర్ పనికి సంబంధించి సార్ నాంద్రే మొగలి అనే హక్కుదారు 6 రోజులు పనిచేసినట్టుగా ఉంది సార్. కాకపోతే మాస్టర్లు వైట్నర్ ఉపయోగించారు సార్. ఇచ్చాను సార్ ఇన్ఫర్మేషన్ రాలేదు. ఆయన ఆ రోజు సార్ని కూడా వచ్చి అతను అడిగినప్పుడు నేను చేయలేదని చెప్పాడు సార్ ఆయన డోర్ విజిట్లో. సార్ అయితే 1300 బోట్స్ ఎరెక్షన్ చేసే బోట్స్ మాత్రం చేపించడం జరిగింది సార్. 4000 సంబంధించిన బోట్స్ అక్కడ తీసుకెళ్ళి కన్స్ట్రక్షన్ చేయాలి సార్. అది చేయడం ఇబ్బంది అవుతుంది కానీ చేయలేకపోయాం. చేద్దాని ఎవరని చెప్పారా? ఓకే సార్, బ్రిక్ పార్క్ అక్కడనే కన్స్ట్రక్షన్ చేయాలి సార్. మెటీరియల్ తీసుకెళ్ళడం సైట్లోకి ఇబ్బంది అయిన ప్లేస్లో ప్రజావేదికలో ట్రాక్టర్ జాబ్ ట్రాక్టర్ వాచ్ బుక్ చూపిస్తామని చెప్పారు సార్. అని చెప్పేవాడు. ఏది మరి నువ్వెందుకు చెప్పావు మరి? ఇప్పుడు చూపిస్తా అని చెప్పి మళ్ళీ ఏమైంది? మళ్ళీ అప్పుడు పెట్టాలా? పబ్లిక్ హియరింగ్ పెట్టాలా? అప్పుడు చూపిస్తా సార్. పని ప్రదేశంలో సెప్టెంబర్ నెలలో పేమెంట్ చేశారు అంతేనా? అవును సార్. వచ్చి ఆడిట్ చేశారు సార్. వాళ్ళు కూడా కొత్తలు తీసింది సార్. అప్పటికి 18 నెలల 13 రోజులు వచ్చి సార్ నా బాయిలది ఆఖరికి 13/20 ఆడిట్లో ఈ పని క్లోజ్ అయిపోయిందమ్మా సార్. ఈ ఖచ్చితంగా ఈ పని క్లోజ్ అయిందా సార్? సార్ మరి ఎట్లా ఓపెన్ చేయాలి సార్ అని చెప్పి మా ఎంపీఓ గారి దగ్గరికి వచ్చి మధ్యనాటి ఆ సార్ మన్నించి సార్ రిక్వెస్ట్ చేసింది డిఆర్డిఏ సార్ గారికి చేస్తే ఆ డిఆర్డిఏ సార్ గారు మన్నించి ఆర్సీ నంబరు 2131/MD/MRBS/PR ఆర్డీ 5 జయశంకర్ భూపాలపల్లి 2017/20/2021 నాడు టీఆర్ఎల్ ఆర్డీ హైదరాబాద్ కమిషన్ గారు రాసిన సార్ ఓపెన్ చేయమని వాళ్ళు 7 నెలల 24 రోజుల తర్వాత ఓపెన్ చేసిన సార్. చేసిన తర్వాత 14/6/22 నాడు 15,859 రూపాయలు మా గ్రామ పంచాయతీ అకౌంట్లో పైసలు వచ్చాయి సార్. వచ్చిన తర్వాత ఆ పైసలు ఇచ్చాను సార్. ఇచ్చిన తర్వాత నాకు ఇంకా పైసలు రావాలి సార్. నాకు న్యాయంగా నేను చదువుకున్నట్లు అర్థపెట్టి చదువుతున్నా సార్. నాకేం పైసలు రాలేదు సార్. నాకు ఇంకా రావాలి సార్ అని చెప్పి నేను ఏపీఓ గారి దగ్గరికి మా టీఏ గారి దగ్గరికి వచ్చి అడుగుతా సార్. వాళ్ళు ఏమన్నారు అంటే మీకు ఎంపీ చేసిన కాడికి వచ్చినాయి నేనేం చేయలేము దాన్ని అన్నారు సార్. మరి ఏంటి సార్ సుధాకర్ సార్ అని చెప్పి సుధాకర్ సార్ చెప్పారు అంటే సోషల్ ఆడిట్ అయిన తర్వాత నేను ఎంపీ చేస్తాను ఆ సార్ అంటాను సార్. అన్న తర్వాత నేను సార్ డిఆర్డీ ఆఫీస్ పోయి సార్ ఎట్లా అంటే ఒకసారి ఇన్వెస్ట్మెంట్ సార్ 118 ఇవ్వలేదు సార్ ఇప్పటి వరకు. ఆ బాయి తవ్వుకొని నాకు వచ్చిన పైసలు సార్ ఇప్పుడు డిఆర్డీఏకి రాసిన లెటర్ కూడా ఇదే సార్. ఈ
ఈ లెటర్ కూడా నాకు అప్పయిస్తుంది సార్. దయచేసి న్యాయంగా నాకు వచ్చే కాడికే పైసలు ఇచ్చింది సార్. దయచేసి మీ అందరూ కలవచ్చు దండం పెడతాను. 7,945 ఎవరికి ఇచ్చారు? టోటల్ పేమెంట్ 31,716 రూపీస్ పేమెంట్ అయింది సార్. 31,000. అవును సార్. మరి ఈయన చెప్పే లెక్కలుగా 15,000 అను కూలీలకు ఎంత అయింది? కూలీలకు ముగ్గురు మెటీరియల్ పేమెంట్ సార్. 15,000. క్వాంటిటీ యాజ్ ఇట్ ఈస్ పోయింది. అది అంతే పోయింది, ఇది అంతే పోయింది. జస్ట్ ఈయనకు రేట్ డిఫరెన్స్ వల్ల అదొకటి జరిగింది. మెటీరియల్లో 1,500 నేమ్ బోర్డు పెట్టలేదు కాబట్టి అయింది. ఇవ్వండి, ఇవి ఈ ఎస్టిమేట్ ఇవ్వండి, ఇవి ఇస్తే అయిపోతుంది. 90,000 ఖర్చు పెట్టి నేను దాన్ని ఎస్టిమేషన్ లేదు, ఆయన డేస్తో సంబంధం లేదు. నేనే 90,000 ఖర్చు పెట్టి నాకే 90,000 రావాలి. చెప్పట్లేదు ఇది ఒకటైనా ఆయన కూడా పట్టుకోలేదు అంటే ఆయన నాకు కావాలి. నువ్వు ఎంత ఖర్చు పెట్టుకున్నావు? వేరే అకౌంట్లో పడ్డాయా? చెక్ చేయించి అది మనకు క్లియర్ చేయించండి. వాడు స్థాయిలో లేదు సార్. వారం వారం ప్లేసిప్స్ పూర్తి స్థాయిలో లేదు సార్. 7 రిజిస్టర్స్, 3 పూర్తి స్థాయిలో లేవు సార్. ఎప్పటి వరకు చేస్తావు? జులుక్ ఫ్లోరా క్లియరెన్స్కి సంబంధించి సార్ వెడల్పు వచ్చేసి 4 మీటర్స్ తీసుకున్నారు. అంటే సైనింగ్ సిస్టమ్ అంటే వాళ్ళు వెడల్పు అనేది సార్ టోటల్గా 4 మీటర్స్ అనేది తీసుకోవడం జరిగింది. 2 మీటర్స్ సార్ 2 సైడ్స్ జరిగింది. అయితే మనం ఎంబీ రికార్డ్ చేసేటప్పుడు 600 into 4 మీటర్స్ వేసుకొని వెడల్పు 4 మీటర్స్ వేసుకున్నాడు 2 సైడ్స్ కలిపి. అక్కడ క్వాంటిటీగా లేదు సార్ 31 ఇష్యూ నెంబర్ 32 సార్. 31 అమ్మా. అప్పుడు 3 రోజులు పని చేసినట్టు రాదు కదమ్మా. ఇప్పుడు ఏం రాసినా 6 రోజులకు పని చేసారు, 6 రోజులు పేమెంట్ రాసారు. ఇద్దరే కలిపి రాసింది సార్. ఓకే ఓకే 2 కలిపి రాసేస్తాం. ఇలాంటి ఏం చేయాలంటే అబ్స్ట్రాక్ట్ రాయాలి కింద. అకౌంట్లో వేతనాలు పడుతున్నాయో లేదో తెలియడం లేదని సకాలంలో వేతనాలు పడేలా చూడమని కోరడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 11 సార్. బొజ్జన్ రాజలక్ష్మి సార్ డిమాండ్ పెట్టి పని కల్పించడం అని కోరుతుంది సార్, కానీ పని కల్పించడం లేదు ఎవరు. నెక్స్ట్ డే పెట్టాము. ఇష్యూ నెంబర్ 11 సార్. 11 మంది హక్కుదారులు సార్. వాళ్ళు ఉపాధి హామీ పనులు చేయడం జరుగుతుంది సార్. వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఉన్నాయి కానీ వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. బీపీఎం గారి దగ్గరికి వెళ్తే అకౌంట్ బ్లాక్ అయిందని చెప్పడం జరుగుతుంది, ఉపయోగించడం లేదు. ఇష్యూ
రూపాయలు సార్. చేయొచ్చా ఇప్పుడు పేమెంట్? క్లోజ్ అయిపోయింది కాబట్టి మీరు చెల్లించాల్సి. పదే ఇష్యూ సార్. అమౌంట్ ఎంతమ్మా? 4900. ఒక్క నిమిషం సార్. ఏమైంది? చేయొచ్చా? రోజా నువ్వే అంటావు, చేసా నువ్వే అంటావు, ప్రతిసా నువ్వే అంటావు. ఏది కరెక్ట్ స్టేట్మెంట్ నువ్వే అదే రాసుకో. సంబంధించి 19వ తారీఖు 8వ నెల 2021 సార్. అంటే టీఎస్ఆర్ వాళ్ళు ఏమని చెప్పారంటే సార్, ఇది క్యాష్ షెడ్ తను ఇష్యూ చేసిండు అని చెప్పేసి పేమెంట్ చేయాలనే ఉద్దేశం కొద్దీ అదే వారంలో పేమెంట్ అనేది చేసిరంట సార్. నెక్స్ట్ సార్ కట్ల జన్నం కాలువ పని క్లోజ్ అయింది సార్. ఇది ఎన్ఐసి వర్క్ సార్. ఎన్ఐసిలో ఉంటే పెట్టేసేయండి. ఉంది సార్, క్వాంటిటీ ఉంది. ఇరవై 26 సార్. నర్సరీ రిజిస్టర్లకు సంబంధించి ఇవ్వలేదు సార్. ప్రజావేదిక ముందు ఇస్తామని చెప్పేసి రేగొండ గ్రామ పంచాయతీకి తీసుకొచ్చి చూపించడం జరిగింది సార్. అప్డేట్ ఉంది సార్. రోల్ కాల్ అనేది నిర్వహించడం లేదు సార్. ఈసీ గారు మెటీరియల్కి చెక్ మెజర్ చేస్తున్నారు, వేజ్కి చేయడం లేదు సార్. 12, 13 కాలమ్స్ అనేది రాయడం లేదు సార్. సర్వేవల్ రిజిస్టరు ఇవ్వలేదు సార్. గ్రామసభ తర్వాత చూపించడం జరిగింది సార్. 20 ఎంఐ ట్యాంక్ పనులకు సంబంధించి ట్రాక్టర్ వాచ్ రిజిస్టర్ ట్రిప్ షీట్స్ నిర్వహించాలి సార్. ఇంతవరకు అయితే చూపించలేదు సార్. 2
పూర్తి సమాచారమా? అవును సార్. 9 10 10th ఏం లేదు సార్, 11th సార్. రైట్ చెప్పండి. 5 హక్కుదారులు 30 రోజులు పనిచేశారు సార్. 100 డేస్ అయిపోయాక 6,723 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. పేమెంట్స్ ఇవ్వట్లేదని చెప్పేస్తాను. వాళ్ళు పెట్టుకున్నప్పుడు ఇవ్వలేదా నీకేమి? వాళ్ళు రెజల్యూషన్స్ ఏమి ఇవ్వలేదు రెజల్యూషన్స్ మరి మెయింటెనెన్స్ ఇస్తే వాళ్ళు బతికించుకుంటారు. 3 నిర్వహించారు సార్. 4 తీసుకున్నాము. ఇప్పుడే చెప్పాను కదా నేను, ఎక్కడో పెట్టి ఇక్కడ చూపియండి అయిపోతుంది. వచ్చే సర్క్యులర్ ఇప్పటి వరకు మెయింటైన్ చేస్తలేదు. ప్రతి డాక్యుమెంట్ ఉంటుంది అందులో. మనం ఆడిట్ వస్తుందంటే కూడా రికార్డు ఊరికే సెట్ చేయనక్కర్లేదు, దాంట్లో నుండి తీసి ఉన్నాయా లేవా అనేది చూసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ టైం అయితే ఆడిట్ లేరా? 20 నుంచి పనిచేస్తుంది. మరి నీకు ఇవన్నీ తెలియదా? జాయిన్ అయినట్టు ఒక్కొక్కరు మొహాలు ఫ్రెష్ ఎక్స్ప్రెషన్లో ఈరోజే ఆడిట్ జాయిన్ అవుతాడు చెప్తారు నాకైతే ఒక్కొక్కరు. మేము ఇప్పుడు ఇంతకుముందు అసలు ఆడిట్ లేదు, ఆడిట్ మోహన్ లేదు అన్నట్టే మాట్లాడతారు. అవన్నీ రూల్స్ ఉండేవి కదా మీకు, రెగ్యులర్గా ఉండేవి కదా. ప్లాంటేషన్ 487 మొక్కలు నాటారు సార్. పని ప్రదేశంలో అన్ని మొక్కలు బతుకున్నాయి. ఈ పని ఉపయోగకరంగా ఉన్నట్లు గుర్తించడం జరిగింది. ఎక్కడ? లొకేషన్ అంబరాన వేసి పొనగండ్ల క్రాస్ రోడ్ వరకు. 9th మేడం ఐష్యూ చదివిన సార్కి వినిపించిన, కానీ నా దగ్గర ఎవిడెన్స్ ఉంది కదా మేడం, మేజర్ ఎవిడెన్స్ ఉంది కదా, ఇప్పుడు చూపిస్తాను మీకు. ఎవిడెన్స్ లేదు నేను రాయలేదు. నా డౌట్ మీరు రాయలేదు అని కాదు, నా డౌట్ 12 దానికి సిగ్నేచర్స్ పెట్టుకున్నారు, 11 దానికి పెట్టించుకోలేదు ఎందుకని డౌట్ నాది. అది నా డౌట్. మీరు ఎవిడెన్స్ లేకుండా రాయలేదని నా డౌట్ కాదు. ఎన్ని కిలోమీటర్ల నుంచి అన్నిటికి లేదంటే అందరు బాధ్యులు అవుతారు. నాది కాదు బాధ్యత అనుకోవద్దు, బాధ్యత వహిస్తారు ఆటోమేటిక్గా. ఒక్కదానికంటే మిస్టేక్ అంటారు, 2 అంటే సరే చూడలేదు అనుకుంటారు, 3వ దాని గురించి అందరు బాధ్యులు అవుతారు. మొదట అయినా బాధ్యుడే, లాస్ట్ అయినా బాధ్యుడే. నేమ్ బోర్డ్స్ 34 ఉన్నాయి, 4 పెట్టించారు, 30 చేయలేదు. 30 ఉన్నాయా ఇంప్రూవ్మెంట్స్? పేమెంట్ చేయొచ్చా ఇప్పుడు? అన్నీ 30 వర్క్స్ అన్నీ ఇన్ ప్రోగ్రెస్. ఒక టాస్క్ ఉంటుంది, కానీ అక్కడ లొకేషన్లో ఎస్టిమేషన్ అనేది ఎంఏ ట్యాంక్ సంబంధించి టాస్క్ రేట్ కట్టించాలి. సాయిల్ సేమ్ సాయిల్ అని నేను అంటున్నాను సార్. ఫోటోస్ సార్ ఈ 200 మీటర్స్కి అయితే ఆర్ సాయిల్ ఉండదు కదా సార్ చెరువులో. చాలా విస్తీర్ణం, ఒక దాదాపు 400-500 మీటర్స్తో ఉంటుంది చెరువు. అంత డిస్టెన్స్లో ఉంటుంది దాదాపు. అక్కడ వరకు కూడా చెరువు పదనతో ఉంటుంది.
మోడల్ ఉన్నాయని డివేషన్ వస్తాయి. ఆ బాధ్యత ఎవరిది? టీఏ గారు చెప్పండి. నిర్వహించాల్సిన బాధ్యత ఎవరిది? అది ఎవరు నిర్వహించాలి? సార్ అదే ట్రిప్ షీట్స్ అయితేనేమి, అదేవిధంగా ట్రాక్టర్ వాచ్ రిజిస్టర్ అయితేనేమి. అదే సార్ ఎవరు అని చెప్పేసి అడుగుతున్నాము. టీఏ ఇద్దరు బాధ్యులే. ఒకవేళ పిఎస్ గారు రాయలేని క్రమం గ్రామ సభ తర్వాత తెచ్చిచ్చు సార్. ఎవరా బాబు ఇక్కడ కుమారస్వామి ఎవరు? మొత్తం 0 ఉండదు సార్. 0 ఉంటే దీని తర్వాత 11 ఐడియా ఉందా? దూరం చేస్తారు కాకుండా ప్లేస్ లేకుండా దూరం చేయాలి. ఓకే సార్, ఒక రోజు 2 రోజులు అంటే ఓకే. మొత్తం రోజుకి ఓకే సార్. మీరు అనేదానికి ఒక రోజు కంటే ఒక యాక్సెప్ట్ చేద్దాం. ప్రతిరోజు 6 రోజులకి అయితే 6 రోజులు లేట్గా రాదు కదా సార్. నేను చూసుకోవాలి కదా సార్. ఒక చెంచు ఒక్కరు తీస్తాను కదా, దూరం దూరం వెయిట్ చేస్తాను కదా. అలాంటప్పుడు నోటిఫికేట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది సార్. 70 మంది రాశారు పని మాకు పోతానికి. ఎందుకంటే చదువు రాదా? నేను అది చదవలేదే, పెట్టమని పెట్టిన ఆ నిమిషాలు ఏం చెప్తా. సంతకం పెడతారా సార్ చదవకుండా? భలే చెప్తారు. రాసిన తర్వాత అడిగిన ఎందుకు రాస్తాను అడిగిన, నా చేతిలో మట్టి ఉన్నది దేనికి రాస్తాను అడిగితే మీరు రాసుకుంటారు. ఎప్పుడైనా సార్ సార్ చెప్పేది మా అమ్మ ఇంటి ముందర కూర్చుంది, అడిగినా చెప్పి రాసుకున్నాడు, నా సంతకం పెట్టుకున్నాడు. అది వాస్తవం పని చేసింది. రాసినాం సార్. రాసేటప్పుడు సంతకం పెట్టిల్లు కదా, చదువుకునే కదా పెట్టారు. అని నేనే చెప్పాను మేడం. ఒక 4 రోజులు 4 రోజులు మిగతా రోజులు అన్నీ నేను చెప్పాను. లేదు వాళ్ళ అమ్మగారు లేకపోతే ఇప్పించాలి కానీ అక్కడ చేసిన సార్. కాకపోతే ఆధార్ కార్డ్ అని చేంజ్ చేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ అంటున్నాం అని 4 రోజులు అంటున్నారు. కరెక్టేనా ఇది? మరి ఇది ఎవరు? పని ఎవరు చేశారు? నువ్వు ఇప్పుడు వాళ్ళు రాసింది ఏం రాసిర్రు? వాళ్ళు అవును, వాళ్ళు ఎంపీలు గారు ఇంటికి పోయినప్పుడు సెక్రటరీ గారు ఆయన మాట్లాడుతుందా? కరెక్టే. మరి అక్కడ రాసి ఇచ్చినప్పుడు నువ్వు హాజరైనవా? గ్రామ సభకు హాజరైనవా? మరి ఏం రాసుకుంటున్నారు చూపించి చెప్పినావా వాళ్ళకి ఏం రాస్తున్నారని? నువ్వు పనికి రాలేదని రాసిస్తున్నావు అని చెప్పావా? మరి రాయించినట్టు కరెక్టే కదా. ఇప్పుడు వాళ్ళు రాయించినట్టు పనికి రాలేదని చెప్తున్నాడు రంజిత్. ఎవరికి? ఇప్పుడు పనికి రాలేదని రాసిర్రు కదా. రంజిత్ ఏం రాసి ఇచ్చిండు? రాలేదని రాసి ఇచ్చిండు. రంజిత్ ఏం రాసి ఇచ్చిండు? సార్ వాళ్ళు రాసుకునేది మాకు తెలియదు సార్. మేము పనికి పోయింది గ్రామ సభ అయిపోయిన తర్వాత వచ్చాను మేడం.
అట్లా కాదు నేను చెప్పేది, గ్రామ సభలో సంతకం ఎవరు పెట్టారు? ఆ అప్లికేషన్ మీద సంతకం ఎవరు పెట్టారు? అది ఇంటి దగ్గర కదా, వాళ్ళు అక్కడ ఇంటికి పోయి రాయించుకుంటే మాకు తెలియదు. మరి గ్రామ సభలో మళ్ళీ తీసుకోలేదు, ఈ గ్రామ సభలో సబ్మిట్ చేయలేదు. ఎక్స్ప్లెనేషన్ చేసిండు సార్, వచ్చి చెప్పిండు సార్, వివరణ ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత కూడా హెల్త్ బాగాలేదు లాస్ట్ వారం సార్ మా పేరు తీసుకుంటున్నారు వాళ్ళు. ఆ మాస్టర్ నిండారా మాస్టర్ ఇస్తామని సార్ గ్రామస్తుల వివరణ చదవండి సార్, అదే చెప్పాడు. నేను హెల్త్ బాగాలేకపోతే వాళ్ళ బిడ్డను తీసుకుపోయి మీ కూతురు పేరు మీద చేయించుకోవచ్చు కదా. అదే అప్లై చేద్దాం అడగలేదు సార్, ఆ సార్ నాడు అడిగినా అప్లై చేయవచ్చు అని అడిగినా అట్లా అట్లా సార్ పనికి పోలేదని తెలిపి సార్, 3 సంవత్సరాల నుంచి పనికే పోలేదని తెలిపారు అసలు. సార్ అదే చేస్తున్నాం. ఏడోది సార్ పౌరసేవకు సంబంధించిన ఎంజీ అనేది సిటిజన్ చార్ట్ని పెట్టడం జరిగింది సార్. సార్ అది ఒకటి సార్. చూపట్టలేదా సంతకం అది కాదు నీ సంతకం. పనికి పోయినావా నువ్వు? పనికి వెళ్ళలేదు సార్, పనికి వెళ్ళలేదని చెప్పింది సార్ గ్రామ సభ. ఇప్పుడు జరిగింది చెప్పలేదు. ఇప్పుడు మా సర్పంచ్ నాకు లొల్లి అయింది. లొల్లి అయినాక 4 రోజులు బంద్ పెట్టింది సార్. బంద్ పెడితే పోయినా, ఒక వారం పోయినా మళ్ళీ అమ్మకం. ఇప్పుడు ఆ డేట్లో చెప్పిన డేట్లో నువ్వు పని పోయినావా లేదా? పోయినా సార్. గ్రామ సభలో పనికి వెళ్ళలేదని చెప్పిండు. అప్పుడు ఎస్టీ సార్ ఉన్నాడు, సార్ సార్ అక్కడ గొడవ జరిగింది సార్. యాక్చువల్గా జరిగింది ఏంటంటే ఇంకా పెద్ద ఇష్యూ అవుతుంది అన్న ఉద్దేశంతో బయటకు వెళ్ళమని నేను చెప్పాను సార్. సర్పంచ్ గారికి డిఆర్పీ సార్కి అప్పుడు పనిచేస్తలేదు సార్. అదే అందుకని సర్పంచ్ గొడవ అయ్యి బంద్ అయింది కాబట్టి పని చేసుకుంటూ ఇప్పుడు పీరియడ్ ఎంపీడబ్ల్యూ సార్, ఎంపీడబ్ల్యూ ఉన్నప్పుడు వర్క్ చేసి మీరు కావాలంటే శాలరీ కూడా చూడండి సార్. నా దగ్గర రికార్డు స్టేట్మెంట్ ఏమన్నా మీకు వస్తుంది సార్. టైంలో అయితే నువ్వేంటంటే ఇక వీళ్ళకి మట్టి ఉన్నది అన్న ఉద్దేశంతో వెళ్ళిపోతారు సార్. ఎన్ఎంఎంఎస్ ఇది అది ఏ ఇయర్ 22 అప్పటికి ఎన్ఎంఎస్ వాళ్ళు ఎన్ఎంఎస్ 22 ఎన్ఎంఎస్ వాళ్ళు ఫిబ్రవరి సార్. ఆయన చేసినట్టున్నాడు, ఉంటాడు కదా. అప్లికేషన్ పని చేయకపోవడం వల్ల అట్లా జరిగింది సార్. ఆ రోజు అప్లికేషన్ పని చేయకపోవడం వల్ల మళ్ళీ 2023 వరకు పేమెంట్ వచ్చేసింది సార్. మన